కాబట్టి పూర్వకాలంలో ప్రొద్దుటే చక్కని సద్దన్నం, ఆ సద్దన్నంలో పెరుగు పోసేవారు, ఈ వడపిందులు నంచుకోవడానికి పెట్టేవారు. అప్పుడు వాడు తిని స్కూల్కి వెళ్ళిపోతే ఎంతసేపు ఆడుకున్నా అలసట వస్తుందా, అలాంటి అన్నం పెట్టేది. తర్వాత దాంతోపాటు వీడికి క్యారేజీ పంపేది మధ్యాహ్నం పూట, ఏది ప్యాకాట ఉన్న చోటకి. అక్కడికి ఏం క్యారేజీ? చక్కెర పొంగలి, దధ్యోజనం, పులిహార, దలిహార, వీడు మొహం ఆహారం ఇవన్నీ పంపుతూ ఉంటే వాడు శుభ్రంగా తిని ఇంటికి ఎందుకు వస్తాడు? ఆ రకంగా వీడు ఇంకా పాడు చేసింది ఆవిడ. సరే కొంతకాలం అయ్యింది. ఎంతకాలం తగ్గుతుందండి ఈ పాపిష్టి పని? ఒక రోజున యజ్ఞదీక్షితుడు మహారాజు గారికి యజ్ఞం చేయించాడు. చేయించి అవభృత స్నానం చేయడానికి ఇంటికి బయలుదేరాడు. అది మధ్యాహ్నం 1 గంట సమయం. ఆకాశంలో సూర్యభగవానుడు భగభగలాడుతున్నాడు. ఈయన గుండు చేయించుకుని పిలక పెట్టుకున్నాడేమో, ఆ సూర్యుడి యొక్క భగభగకి గుండు కూడా ధగధగలాడింది. కళ్ళు బయలు గమ్ముతున్నాయి. పైగా పొద్దుటి నుంచి పాలు కూడా తాగలేదు ఆయన. ఇంకా కొంతమంది అయితే పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఏది సూర్యోదయానికి ముందే 2-3 ఫ్లాస్కుల కాఫీలు తాగి గంటకి కాఫీ, ఆ తర్వాత గుండ్రం అంటే ఏమిటో తెలుసుగా, ఇడ్లీలు అవన్నీ వేసుకుంటారు. పాపం ఆయన చేదస్తం కొద్దీ ఏమీ తినలేదు, పాలు తాగలేదు, ఆచమన జలం తప్ప ఏమీ లేవు. దాంతో కడుపంతా కరకరలాడుతోంది. నెత్తి మీద ఎండ, ఆ ఎండకి గుండు మాడుతోంది, ఆకలికి కడుపు మాడుతోంది, కళ్ళల్లోంచి చెమట నీరు కిందకలా వచ్చేస్తోంది. తట్టుకోలేక ఇంటికి తొందరగా వచ్చి స్నానం చేసి తొందరగా సంధ్యావందనం చేసి అక్కడున్న అతిథులకి అన్నం పెట్టి తిందామని వస్తున్నాడు. ఇంతలో ఆ ఊళ్ళో బాగా ప్రసిద్ధికెక్కినటువంటి ఒక పేకాట్రాయుడు, ఒక జోదగాడు కనపడ్డాడు. వాడు 2 చేతులు జోడించి అయ్యగారు నమస్కారం అన్నాడు. జోదగాళ్ళు కూడా పూర్వం పండితులు కనపడితే నమస్కరించేవారు ఉండేది, ఆ సంస్కారం ఉండేది. ఈయన చెయ్యెత్తి దీవిస్తూ వాడు వేలికేసి చూశాడు. వాడు 2 చేతులు జోడించి నమస్కరించాడుగా. అందులో కుడి చేతిలో ఉంగరం వేలికి ఒక నవరత్నాంగుళీయకం కనపడింది. మంచి ఖరీదైన, చాలా విలువైన, అమూల్యమైన, అనర్ఘరత్నములు తాపడము చెయ్యబడిన ఒక ఉంగరం అది. ఆ ఉంగరం వంటి ఉంగరం ప్రపంచంలో మరో చోట ఎక్కడా ఉండదు. ఆ ఊళ్ళో ఒక వర్తకుడు ఉన్నాడు. ఆయన సముద్ర వ్యాపారం చేసేవాట. వ్యాపారంలో వెళ్ళినప్పుడు కోట్లు సంపాదించేవాడు. అప్పుడప్పుడు అక్కడి నుంచి వచ్చేటప్పుడు రాజుగారికి ప్రత్యేకమైన కానుకలు కూడా తెచ్చేవారు. అలా ఓసారి ఆయన నవరత్న ద్వీపానికి వెళ్ళి, నవరత్న ద్వీపం అంటే ఇప్పుడు బెహ్రైన్ అంటారు, దాన్ని ఏమంటారు? అరబ్ కంట్రీస్లో కంట్రీ కదా, కువైట్కి దగ్గరలో బెహ్రైన్. ముత్యాల దీవెని పేరు దానికి. ఆ రోజుల్లో ముత్యాల శాలది. అక్కడ నవరత్నాలు దొరుకుతాయి. అటువంటి నవరత్నాలు, చాలా ఖరీదైనటువంటి నవరత్నాలతో తయారు చేయించిన ఒక ఉంగరం రాజుగారికి, ఆ దేశపు రాజుగారికి కానుక ఇచ్చాడు, కాంపిల్యపుర రాజుగారికి. ఆ రాజుగారు ఒకసారి ఏం చేశారు, బాగా యజ్ఞం చేయిస్తే మెచ్చుకుని ఈ యజ్ఞ దీక్షితుడికి ఇచ్చాడు. 9 కోట్ల బంగారపు కాసులు విలువ చేసే ఉంగరం అంటే ఆ రోజుల్లోనే 9 crores. ఆలోచించండి. ఆ ఉంగరం వర్తకుడు రాజుగారికి ఇస్తే రాజుగారు ఈ దీక్షితుడికి ఇచ్చాడు. రత్న కుప్య దుకూలాని భృంగారు ప్రభుతిని చెవి, అటువంటి ఆ ఉంగరం. ఆ ఉంగరాన్ని ఆయన తన భార్యకి ఇచ్చాడు. దీక్షితుడు తన భార్యకి ఇచ్చాడు. సాధారణంగా భర్తలు ఎప్పుడైనా ఇంటికి రాగానే, మంచి భర్తలనే చెప్పేది, వాళ్ళు ఆవిడికి ఇచ్చేస్తారు ఉంగరాలు. ఎవరన్నా ఉంగరం వేలికి దొరికితే ఇంటికి రాగానే అహనా భార్య అంట, ఓహనా భార్య అంట, అహనా పెళ్ళమంట, ఓహనా పెళ్ళమంట, ఇదిగో గొళ్ళమంట అని చేతికి తగిలించాలి. అలా తగిలిస్తే మంచి భర్త. కొంతమంది దిక్కుమాలు పిసిరి కొట్టాడు, చచ్చినా వాడు ఉంగరం వాడే ధరిస్తాడు, వాడి ఇల్లు వాడి పేరు మీదే ఉండాలి, పెళ్ళానికి ఇవ్వడండి. భార్య ఇవ్వడం రేపు ఆవిడదే కదా వారసత్వం. భార్య పేరు మీద కొంప పెడితే కొంప మునిగిపోతుందా? అలా భార్య పేరు మీదుగా ఇల్లు పెట్టినవాడు పరమ పుణ్యాత్ముడు అని వ్యాసుడు అన్నాడు. మొహమాట పడుతున్నారు ఈ వైపున. ఎందుకైనా మంచిది, మనకేమన్నా బాధం తగులుతామో ఇంటికి వెళ్ళాక, లేని పని గొడవలు వస్తాయేమోనని. అంటే భార్యాభర్తలు ఐకమత్యంతో ఉన్నప్పుడే చెప్పేది. తగాదా పడితే చెప్పలేం. కానీ పాప ఈయన ఉంగరం భార్యకి చేతిలో పెట్టాడు. కానీ ఈయన కర్మగాలి ఆ భార్యామణి పిచ్చి భార్య అయింది. అది వచ్చింది పొలం. కొంచెం మంచి భార్య అయితే పర్వాలేదు. ఆవిడ చాలా జాగ్రత్తగా దాచిందండి. ఆవిడ తప్పు కూడా ఏం లేదు. కొడుకు దొంగడయ్యాడు, మరి ఏం చేస్తాం. ఇప్పుడు ఆ ఉంగరం ఈ జోదగాడి వేలికి కనిపించింది, జోదరి యొక్క వేలికి కనపడింది.
ఈయన కనిపెట్టేశాడు ఉంగరాన్ని. ఎందుకంటే అటువంటి ఉంగరం ప్రపంచంలో మరొకటి ఉండదు. అందుకని తన సొమ్మని గుర్తించి ఓరి ఆగు అన్నట్ట. అనవసరంగా దండం పెట్టి ఇరుక్కుపోయాను అనుకున్నాడు వాడు. దండం పెట్టకుండా ఉంటే బాగుండేది, దండం పెడితే ఆగమంటున్నాడు అని వెంటనే అర్థమైంది కూడా వీడికి. ఎందుకని ఆ ఉంగరమే అది ఎవరిదో ఇతనికి తెలుసు. ఈతడు ఆగమన్న కారణం ఉంగరమును చూచి అని కనిపెట్టి అయ్యగారు ఏమిటన్నట్ట, ఒరే నీ వేలికి ఉన్న ఉంగరం ఎవరిదో నిజం చెప్పు, అది నాదని నాకు తెలుసు. రాజుగారు ఆ ఉంగరమును ప్రత్యేకంగా నాకు ఇచ్చారు, రాజుగారికి కూడా ఉంగరం గుర్తు తెలుసు. ఆ ఉంగరం నీకెలా వచ్చింది, దొంగతనం చేశావా అని అడిగితే, మేము జోదం ఆడతాం కానీ దొంగతనం చెయ్యమండి. మీకు తెలియదేమో, మీ అబ్బాయి గారు గుణనిధి అని ఆయన ప్రపంచంలో అందరికంటే గొప్ప జోదగాడు. ఆయన లాస్ ఏంజల్స్కి దగ్గరలో ఉన్నటువంటి ఆ కాలిఫోర్నియాకి దగ్గరలో ఉన్నటువంటి లాస్ వేగాస్కి అధిపతి. అమెరికాలో లాస్ వేగాస్ అని ఉంటుంది, దానికి ప్రపంచ ద్యోత గృహం అని పేరు. నేను సరదాగా అక్కడికి వెళ్ళినప్పుడు ఏమన్నాను, వేగంగా లాస్ అయిపోతాడు కనుక డబ్బులన్నింటినీ అక్కడ జోదంలో లాస్ వేగాస్ అని పేరెట్టారు అన్నారు. అయ్య బాబు ఎన్ని విచిత్రాలు ఉంటాయనంటే అక్కడికి వెడితే బయటికి రాలేరు ఇక మీరు. ఈజిప్ట్ ఎలా ఉంటుందో అలా ఉంటుందో ఒక ఇల్లు, ఇండియా ఎలా ఉంటుందో అలా ఉంటుందో ఒక ఇల్లు, సింగపూర్ లాగా ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉంటే అన్ని దేశములకు నమూనాగా ఒక్కొక్క బిల్డింగ్ ఉంటుంది. ఆ బిల్డింగులు అన్ని గ్యాంబిలింగ్లే. అలా మొత్తం అందులోకి అడుగు పెడితే అసలు సూర్యుడు కనపడకుండా మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఒకటే కప్పు అన్నమాట. కొన్ని మైళ్ళ దూరం ఉంటాయి ఆ కప్పులు. ఆ లోపలికి అడుగు పెట్టినవాడు ఇక రాత్రి పగలు తేడా తెలియదు. ఎందుకంటే వాడికి తెలియదు పగలంటే ఏమిటో, అసూర్యం పశ్య అన్నట్టుగా ఉంటుంది. అసలు జోదం ఆడకపోయినా గృహాలు చూడాలండి, ఆ టెక్నాలజీ చూడాలి, ఆశ్చర్యం కలిగించే వింతలు ఉంటాయి. ఓ వరిది అయ్యి ఎన్ని నృత్యాలు, ఎన్ని గొడవలు. కలిపురుషుడు పూర్తిగా అక్కడే ఉంటాడు. అది చూచి కలిపురుషుడు జోలికి వెళ్లకుండా వచ్చినవాడు వాడు సుఖుడు అంటే, లేకపోతే సుఖుడు. అక్కడికి వెళ్ళి లక్ష పోగొట్టుకున్న వాళ్ళు ఎంతోమంది అన్నారు. 5 నిమిషాల్లో కొన్ని లక్షలు పోతూ ఉంటాయి. ఎందుకనే టిక్ అని కొడతాడు, అందులో డబ్బులు వేస్తాడు, డిమ్ అని వెళ్ళిపోతుంది. అది పోయినవాడే తప్ప, నలమహారాజు అయిపోయినవాడు ధర్మరాజు అయినవాడే తప్ప అక్కడికి వెళ్ళి డబ్బు సంపాదించిన వాడు చాలా అరుదుగా ఉంటారు. వేళ్ల మీద లెక్క పెట్టుకోవాలి. కాబట్టి ఎవరికైనా పోయే కాలం వస్తే అక్కడికి కడతారట. ఎంత కోట్లు 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 పోతాయి. అక్కడ గవర్నమెంట్ రూల్ అది పెట్టుకోవచ్చు. అక్కడ జోదం నిషేధం కాదు, వ్యభిచారం నిషేధం కాదు, అన్నీ చట్టబద్ధమే. అదొక సుఖం. దానివల్ల ఏంటంటే వీడు తప్పుడు పనులు రహస్యంగా చేయడు, పోలీసులకు ఎక్కువ పని తెచ్చిపెట్టడం. అంతే. నీ కుమారుడు అటువంటి వాడు, ఆ లాస్ వేగాస్కి అధిపతి. నీకు తెలియదేమో, అతనంత బాగా జోదం వాడేవాడు లేడు. పట్టుదలకు అతను అంతకంతకి రెచ్చిపోతాడు. అవసరమైతే భార్యను కూడా తాకట్టు పెట్టేస్తాడు వాడు. మీ ఇంట్లో ఉన్న సొమ్ములు ఎన్నో ఈ ఊళ్ళో ఉన్నవాళ్ళు కొట్టేశారు, ఈ ఉంగరం నా చేతిలో ఓడిపోయాడు కనుక నాకు ఇచ్చాడు అన్నట్ట. ఆయనకి మతిపోయింది. ఎరా నీకు ఒళ్ళు తెలిసే మాట్లాడుతున్నావా? నా కుమారుడేమిటి వేద పండితుడు, అటువంటి వాడు జోదగాడు అంటావా? వాడికి వేదం వచ్చు కానీ జోదమేం తెలుసు. మావాడు సంధ్యావందనం చేస్తున్నాడని మావాడు చెప్పిందనగా అది ఒట్టి అబద్ధం. నీ కొడుకు ఉపనయనం అయిన దగ్గర నుంచి మా పాఠశాలలోనే ఉన్నాడు. ఆయన వేద పాఠశాలకు వెళ్ళలేదు, ఈ జోద పాఠశాలకి తప్ప. ఇక్కడికి వచ్చి తాగాడు, తందనాలాడాడు. వాడికొన్నంతమంది వేశ్యలు, వాడికొన్నంత వ్యసనం, వాడికొన్నంత తాగుడు ఈ ప్రపంచంలో మరొకటికి లేవు అనగానే మతిపోయింది దీనికి. నిజంగానే మా ఆవిడ నన్ను ఎంత మోసం చేసింది అనుకున్నాడు. ఆ ఉంగరం తీసుకున్నాడు, వేలికి పెట్టుకోకుండా బొడ్లో పెట్టుకుని నడుముకున్నటువంటి వస్త్రం బిగించి కట్టుకున్నాడు. కొత్త కొత్తలు ఆడిపోయాడు, కళ్ళు బయర్లు గమ్ముతున్నాయి, మహాబాధ కలిగేసింది, తట్టుకోలేకపోయాడు ఆయన. నిజంగా చెప్పాలంటే ఆ క్షణంలో ఆయన చచ్చిపోయినవాడు అయిపోయాడు, రకంగా జీవచ్ఛవం అయిపోయాడు. అయినా కోపంతో ఉడికిపోతూ ఇంటికి వచ్చాడు. రాగానే ఏమే సోమిదేవమ్మ ఇలారా అన్నాడు. పరుగు పరుగును వచ్చింది ఆవిడ. అయ్యి బాబాయ్ మా ఆయన ఎండలో వచ్చారు, అందుకే ఇంతంత కష్టపడద్దు అంటున్నాను నేను. పొద్దున్న పాలు కూడా తాగలేదు కదా, మజ్జిగ కూడా తాగలేదు కదా, తొందరగా కాళ్ళు కడుక్కోండి, భోజనం చేద్దామంది. నీ మొహం తగలయ్యా, భోజనం పక్కన పెట్టవే. అంగోద్వర్తన కాలేయాత్వయా మెంగులితోద్ధృత నవరత్నమయీ శీఘ్రం తాం ఆనీయ ప్రయచ్చమే అన్నాడు ఆయన. అసలు వ్యాసుడి ప్రయోగం చూడండి. అంగోద్వర్తన కాలే అంటే ఒంటికి నలుగు పెట్టి బాగా తోమి ఆ తర్వాత నెత్తి మీద కుంకుడికాయ పులుసు పోసి తలంటి స్నానం చేయించేవారు.
పూర్వం తలంటూ అని స్నానం ఉండేదండి. కుంకుడుకాయలు ఉండేవి తెలుసా? కుంకుడుకాయలు అంటారు, ఎప్పుడన్నా చూశారుగా? కుంకుడుకాయలు కొట్టి పులుసు మరగబెట్టి పెట్టేవారు. ఆ తర్వాత పొద్దున్న ఒళ్ళంతా నువ్వుల నూనె పూసుకుని చక్క పిండి నలుగు పిండి అని నలుగు పెట్టుకునేవారు. అలా కాసేపు ఉంటే ఈ నలుగు వల్ల ఒళ్ళంతా ఎంత బాగుంటుంది, నున్నగా ఉంటుంది ముఖం, చంద్రబింబంలో ఇలా ఉంటుందన్నమాట నలుగు పెట్టుకుంటే. లేకపోతే దిక్కుమాలిన ముఖం మాడిపోయిన ముఖంలో ఉంటుంది. షాంపూలంత ప్రమాదం లేదు. అసలు జుట్టు అంతకే ఊడిపోతుంది. మీకు జుట్టు ఊడకుండా ఉండాలంటే కుంకుడుకాయలు పెట్టండి. ఆ తర్వాత నలుగు పెట్టుకుంటే ఒళ్ళు ఆరోగ్యంగా ఉంటుంది, చెమట తగ్గుతుంది, దిక్కుమాలిన పొక్కులు రావు. అందులో నూనె ఒంటికి రాసుకుంటే చలికాలంలో నువ్వుల నూనె ఎంత మృదువుగా ఉంటుందండి ఒంటికి. నేను చెప్పాను, ఒకసారి మీరు ఆలోచించండి. అప్పటి నుంచి పొద్దున్న లేచి కాసేపు నువ్వుల నూనె రాసుకొని ఒక 5 నిమిషాలు ఆగండి, కుంకుడుకాయ పులుసుతో స్నానం చేసుకోండి. ఇంకా ఏ విధమైన వ్యాజలైన రాయక్కర్లేదు. మీ శరీరం ఎంతో సుఖంగా ఉంటుంది, చిటపట్లు ఉండవు, దరిద్రం ఉండదు. మళ్ళీ సబ్బుతో స్నానం చేయకండి. ఆ నువ్వుల నూనెకి ఆ శక్తి ఉంది. చలికాలంలో నువ్వుల నూనె రాసుకోవాలి. అది తైలాభ్యంగన స్నానం అంటారు. ఇవన్నీ ఆయుర్వేదంలో చెప్పారు. అవన్నీ వదిలాం. దాంతో ఆయువు లేదు, వేదము లేదు, ఆయుర్వేదన మిగిలింది మనకి. అందువల్ల అంగోద్వర్తనం అంటే ఆ తలంటు స్నానం, నలుగు పెట్టుకున్న స్నానం. తెలుగులో పద్యం రాశాడు, శాంతోల పద్యం శ్రీనాథుడు. అద్భుతమైన పద్యం రాశాడు. ఈ మొత్తం శ్లోకానికి అందమైన పద్యం ఆయన కూడా రాశాడు. అంగోద్వర్తన వేళ నీవు తరహా సాంకూరముల్లోచనాపాంగ ప్రాంతములం దిగుర్ప ఒక సయ్యాటంబు కల్పించి నా అంగుళ్యాభరణంబు పుచ్చుకొనవా ఆ ఉంగరం విప్పుడే శృంగారింపని చేత పావకునకు చేయల్ హవిర్దానము. ఈ పదాలే అంగోద్వర్తన కాలే, అది అంగోద్వర్తన వేళ. మే అంగుళితోద్ధృత నవరత్నమయి, అదే చెప్పాడు, అంగుళ్యాభరణంబు పుచ్చుకొనవా. అది చెయ్యకుండా నేను మాట వరసకు కూడా అగ్నిహోత్రుడికి వ్రేల్చను, అదే మాట చెప్పాడు ఆయన. నేను ఒకప్పుడు ఇంటికి వచ్చాను. అప్పుడు నువ్వు ఈరోజు మీరు తలంటి స్నానం పోసుకోండి అన్నావు. సరేనన్నాను. నా ఒళ్ళంతా తైలం రాసి బాగా చమురు వదిలించావు నాకు. నా ఒళ్ళంతా చమురు రాసి పిండి పూసి నువ్వే నలుగు పెట్టావు. అసలు భార్యామణి ఒంటికి అలాగ నూనె రాసి పిండి పెట్టి నలుగు పెడుతూ ఉంటే స్వర్గానికి దానికి తేడా లేదు అని నేను అనలేదండి. ఇప్పుడు నా మీద పడద్దు. పురాణంలో రాశారు. పూర్వం భార్యాభర్తలు చక్కగా నలుగు పెట్టుకు స్నానం చేసేవారట. ఆ కాలం వెళ్ళిపోయిందిట. అలా నలుగు పెడుతూ నెత్తి మీద నూనె పోసి టుప్ టుప్ టమని వర్ధన చేసింది. ఆ తలంటడానికి ముందు కుంకుడుకాయ పులుసు పోసే ముందు ఆయన చేతి వేలికేసి చూసింది. ఆ వేలికి రాజుగారు ఇచ్చిన నవరత్న అంగుళీయకం ఉన్నది. ఆ ఉంగరం కేసి చూసి అని నవ్వు నవ్వింది. ఓ సయ్యాట కల్పించింది, ఓ శృంగారపు చేష్ట చూపించింది, కొంచెం కొంగలా జార్చింది. ముచ్చటపడిపోయాడు ఈయన. తలంటుతూ ఉంటే ముచ్చటపడిపోయి ఉంగరం కేసు చూస్తుంది మా ఆవిడ అనుకుని ఆ ఉంగరం తీసి, ఆ ఉంగరం ఏ ఫింగర్కు ఉంటేనే, నువ్వైతేనే నేనైతేనే బొంగరంలా నీ దగ్గరికి రావాల్సిందే కదా అని ఆవిడ వేలెక్కుతూ తొడిగట్ట. ఆనాడు తలంటుతూ నా ఉంగరం లాక్కున్నావే, ఆ ఉంగరం ఇప్పుడుదే. ఆ ఉంగరం ఇప్పుడే శృంగారింపని చేత పావకొనకం చేయన్ హవిర్దానమునన్నాడు. ఆ ఉంగరం ఇప్పుడు నా వేలికి తొడుక్కోకుండా అగ్నిహోత్రుడిలో నెయ్యి పొయ్యను, యజ్ఞం చెయ్యను. వసేవ్ తలంటడం ఇలా అంటుతారని ఇప్పుడు నాకు అర్థమైందే. నువ్వు బాగా తలంటావే, ఆ తలంటినప్పుడు పుచ్చుకున్న ఉంగరం తేవే అన్నాడు. పోనీ ఇప్పుడైనా చెప్పచ్చు కదండి ఆవిడ. అప్పుడు కూడా జంకు గొంకు లేకుండా కొంచెం జాన అయిపోయిందిలండి. అందుకని ఆ ఉంగరం ఎక్కడికి పోతుందండి అంది. భర్త గారు ఈ పూట ఎందుకు ఉంగరం గురించి అడుగుతున్నాడనే ఊహ ఇంకా రాలేదు ఆవిడికి. భర్తకి ఇంకా ఏం తెలియదు అనుకుంది. అందుకని ఆవిడ ఏమన్నారు, జానవులే వరవేణవులే అన్నారు. ఆ తర్వాత మాట మనకు వద్దులేండి. అప్పుడు ఏమన్నది వైగా, ఏమండి ఆ ఉంగరం బీరువాలో తాళం వేసి భద్రపరిచాను. బీరువా తాళాలు ఎక్కడెట్టానో తెలియట్లేదు ఈ మధ్యన. పైగా ఆ బీరువాకి నెంబర్ బీరువాది.
ఆ నెంబర్ నొక్కితే కానీ లాక్ ఓపెన్ అవ్వదు. నెంబర్ మర్చిపోయాను, తర్వాత చూద్దానండి. ఆ ఉంగరం ఎక్కడికి పోతుంది, టింగు రంగాని మన దగ్గరికి బొంగరంలా తిరిగి వస్తుంది. ఇప్పుడు మధ్యాహ్నం దాటిపోయింది, మీరు యజ్ఞం చెయ్యాలి. రకరకాల పదార్థాలు చేశాను, దద్దోజనం చేశాను, పులిహార చేశాను, కట్టు పొంగలి చేశాను, చక్కెర పొంగలి చేయించాను, అబ్బబ్బో రకరకాల పిండి వంటలు, కూరలు, బజ్జీలు, ఒడియాలతో భోజనం చేయాలండి, అప్పడాలు, బొప్పడాలు ఇవన్నీ సిద్ధంగా ఉన్నాయి. పైగా ఎక్కడెక్కడి నుంచో బ్రాహ్మణోత్తములు భాగవతం పారాయణం చేసుకుంటూ మన ఇంట్లో మంచి భోజనం వస్తుందని వచ్చారు. మొగసాలనున్నారు జగతీసు పరువులు, చల్లవారిన ఏని చవులు తప్పు. ఇదిగో ఇంటి వాకిటి దగ్గర అరుగు మీద కూర్చుని ఉన్నారు బ్రాహ్మణోత్తములు, ఎప్పుడు భోజనం పెడతామా అని. పదార్థాలేమో వేడి తగ్గిపోతున్నాయి. వేడి తగ్గిపోతే అంత రుచిగా ఉండదు. పాయసమైనా, సాంబారైనా, అన్నమైనా కాస్త వేడి వేడి తింటే రుచిగా ఉంటుంది. ఒక్క పులిహార మాత్రం వేడిగా ఉండకూడదు, అది కొంచెం చల్లారేకే కలపాలి, లేకపోతే తెలివి తెల్లారుతుంది. దద్దోజనం వేడిగా ఉంటే ఏమో ఉంటుందండి, వేడి దద్దోజనం తింటే ఈ నాగోలు కారులో తీసుకెళ్ళంటే తార్నాకు పట్టుకుపోతాడు. అంచేత దద్దోజనం మహిమది, బుద్ధిమాన్యం ఎక్కువ వస్తుంది. అదే కాస్త పులిహార చురుకుతనం ఇస్తుంది. అవన్నీ సిద్ధంగా ఉన్నాయి. చల్లారిపోయిన పదార్థాలకు రుచి ఉండదు. అందువల్ల భోజనం చేశాక అప్పుడు మీకు ఉంగరం ఇస్తానండి అంది. దాంతో ఈయనకి మండిపోయిందండి. ఇక అంత మంటలో కూడా మొదట్లో తిట్టలేదు. హంహో సత్పుత్ర జనని నిత్యం సత్యప్రభాషిణి యదా యదా త్వాం సంపృచ్ఛే తనయ క్వగత స్థితి తదా తదే తత్వం బ్రూయానాథ యదానీం స నిర్గతః అధీత్య అధ్యయనార్థంచ ద్వత్రైర్మిత్రైః సయుగ్బహిః. ఓసి దిక్కుమాలిందన్నా, సత్పుత్రుణ్ణి కన్నావు, ఎంత గొప్ప కొడుకుని కన్నావో, మహానుభావుడైన సత్పుత్రుణ్ణి కన్నావే, సత్పుత్ర జనయిత్రి, నిత్యం సత్యం తప్ప అసత్యం ఆడవే అంటే దెప్పడం అనమాట. కొడుకు దరిద్రుడైతే ఆ కొడుకుని పట్టుకుని తిట్టకుండా బంగారం లాంటి కొడుకుని కన్నావులే అంటే దెప్పడం కదా. ఎప్పుడు అబద్ధం ఆడేదాన్ని అబ్బో నిత్య సత్య ప్రభాషిణి అంటే ఇంక వేరే తిట్టక్కర్లా. మహానుభావుడు శ్రీనాథుడి యొక్క అనువాదం కూడా భలే ఉంటుందండి. అవునే సత్పుత్ర జనయిత్రి, అవునే సాధ్వి అన్నాడు ఆయన. అవునవును, సత్పుత్ర జనయిత్రివి, అవునే నువ్వు సాధ్వీమణివి, ఇలాగే చెప్పాడు ఆయన కూడా. హం హో అని సంస్కృతంలో అంటే అవునే అవునే అన్నాడు. ఈ అవునే అనడం తెలుగుకి అందం అన్నమాట. అందువల్ల అనువాదం చేయడం కూడా నేర్చుకోవాలి. ప్రతి శ్లోకము చదవండి, అనువాదం చదవండి. మీకు కవిత్వం రాకపోతే అడగండి. పదార్థాలు యథాతథంగా చెప్పేయకూడదు. అందువల్ల ఎలా పడి చెప్పాలో అలా చెప్పాలి. నువ్వు ఎంత గొప్పదానివి, నేను ఎన్నిసార్లు అడిగానే నిన్ను, 7 కొడుకుని అడిగితే ఇప్పుడేనండి చదువుకోవడానికి తోటి పిల్లలతో కలిసి వేద పాఠశాలకు వెళ్ళాడు అని అబద్ధం ఆడలేదా? ఇదానీం స నిర్గత, ఇప్పుడే వెళ్ళాడు అనేదిట. ఏది వాడు ఎప్పుడు తెల్లవారుజామున 3 వెడితే ఇప్పుడే వెళ్ళాడు. పైగా మిత్రై స యుక్ బహిహి, మిత్రులతో కలిసి ఇప్పుడే బయటికి వెళ్ళాడు. ఆ మిత్రులంతా వేద పండితులు అని వేద పండితుల పేర్లు చెప్పేది. పైగా ఇదిగో ఈయన పుల్లయ్య స్వామియాజీ, ఆయన ఎల్లయ్య స్వామియాజీ, వీళ్ళందరితో వెళ్ళాడంటే ఆ పిల్లల్ని నేను చూశాను కనుక ఆ పిల్లలతో వెడితే నా కొడుకు కూడా మంచివాడని భ్రమలో పడిపోయారు కదే నీ వల్ల. నేను ఏమి లాభమైంది నీకు? నీ కొడుకు జోదం ఆడుతూ ఉంటే స్వాధ్యాయం చదవకపోయినా వాడు చదివాడని అబద్ధం ఆడావు, సంధ్యావందనం చేయకపోతే చేశాడన్నావు, వాడేమో యజ్ఞం చేశాడన్నావు, అన్నీ చదివాడన్నావు. ఇప్పుడు నాకు అసలు విషయం తెలిసింది. సరే నడు, ఇంట్లో ఏమున్నాయో చూద్దాం, వస్తువులు లేవో అని వెతకడం మొదలెట్టాడు. ఆ ఇల్లు లంకంత కొంప, పైన పెద్ద పెద్ద మేడలు, బీరువాలు. ఆ బీరువాల్లో కొన్ని లక్షల పట్టు వస్త్రాలు, చీరలు ఉండాలట. ముందు బట్టల బీరువాలు తీయించాడు. అసలు ఏ బీరువాలోనూ లేవండి, పట్టు చీరలు లేవు, పట్టు పంచెలు లేవు. అయ్యవారు నట్టిల్లులో ఉందన్నమాట. ఇది మతిపోయింది. అసలు రేపు పొద్దున్న నేను ఏ బట్టలు కట్టుకోవాలి ఇక్కడ? ఏవి ఈ బీరువాలో ఎర్రంచు బట్టలు, ఇందులో వంకాయ రంగు పట్టు చీరలు, అవన్నీ కనపడటం లేదు. ఈ బీరువా ఖాళీ,
అదేదో మనకి మాయాబద్దాలు శర్మ శాస్త్రి ఉన్నవి లేవు, ఖాళీ 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 అంటారే, అలా అయిపోయింది ఇటు బీరువాలన్నీ, అన్నీ ఖాళీయే. ఇంక జుట్టు పీకేసుకున్నాడు. ఈ చీర ఇంత ఖరీదు, ఆ చీర అంత ఖరీదు, ఓసి దిక్కుమాలిందానా, నువ్వు కట్టుకుంటావు అనుకున్నానే, ఇప్పటికి ఆ చీర ఏ భోగందాని నడుము మీదకి వెళ్ళిందో గదే, అయ్యో నేను కట్టుకునేటటువంటి యజ్ఞం చేయడానికి పెట్టుకున్న పట్టు పంచెలు ఈ దరిద్రుడు ఏ జోదగాడికి ఇచ్చాడో గదే అని తిట్టుకుంటూ ఆ బట్టల బీరువాలన్నీ ఖాళీ అయిపోవడం చూసి ఇక ఈ పట్టు వెండి సామాను ఉన్న చోటుకి వెళ్ళాడు. 200 బీరువాలు వెండి సామానవి, ఎంతంత కుందులు, ప్రమిదలు, బంగారపు కంచాలు, చిన్న చిన్న టిఫిన్ ప్లేట్లు, బిందులు, చెంబులు, ఒకటి కావు అన్ని వెండి సామాలు. ఆ వెండి సామాను ఉన్న గృహంలోకి వెళ్ళారన్నమాట. రజత పాత్రల గృహం. లోపలికి వెళ్ళి బీరువాలు తీశారు. అందులో రజత లేదు, ఇంకో తా లేదు, అంతా భ్రాంతి. మొత్తం బీరువాలని ఖాళీ. అమ్మో అమ్మో అమ్మో, మొత్తం భూమండలంలో ఉన్న బ్రాహ్మణోత్తములందరినీ పిలిచి దానం ఇచ్చినా తరగనన్ని రజిత పాత్రలు ఉండేవి, అవి మొత్తం నాశనం అయిపోయాయి అనుకుంటూ ఈ పట్టు బంగార పాత్రలు ఉన్న చోటుకి వెళ్ళాడు. అక్కడ బంగారం కుండలట, పళ్ళేలట, కంచాలట. దిక్కుమాలాడు కంచం మనకిచ్చినా హాయిగా సింహాసనానికి వాడుకునేవాళ్ళం. ఇంత బంగార పాత్రలో కనీసం నా బోటివాడికి ఒక 10 కేజీలు బంగారం ఇచ్చిన సింహాసనం తయారయ్యేది కదండి. అనౌన్స్మెంట్లు చేయటం, రోజు వాడు అరగ్రామం వీడో అరగ్రామం తేవాల్సిన అవసరం లేకుండా ఉండేది కదా. చూస్తూ సింహాసనానికి ఇవ్వలేము, భాగవతం పెట్టడానికి ఇలా దరిద్రులకి ఇస్తాం కదా. అంటే మీలాంటి మంచివాళ్ళ గురించి చెప్పాలా, అలాంటి పాపిష్టి వాళ్ళ గురించి చెప్పాం. అప్పుడప్పుడు మొత్తం బంగారపు గిన్నెలు, బిందులు, పళ్ళాలు, పీటలు కూడా బంగారంతో చేర్చుకున్నట్టు అవి కూడా పోయాయి. ఇక ఈ పట్టు నవరత్నాలతో తయారు చేయబడిన ఉంగరాలు, దీపపు స్తంభాలు ఇవన్నీ చూచాడు. ఇవన్నీ కనపట్టలేదు, వడ్డాణాలు కనపట్టలేదు. అయ్య బాబు, ఇక ఏడవడం మొదలెట్టాడు ఆయన. అంటే పోయినందుకు ఏడవడం కాదు, పాపిష్టి పనికి తగలేసినందుకు. అదే వాడు దానం చేసి ఉంటే ఆనందించేవాడు ఆయన. పాపం ఆయన ఎంత మంచివాడంటే యజ్ఞం చేసేవాడు కన్నా దానం చేసినా సంతోషించేవాడు. పాడు చేసాడు వాడు. అందుకని ఏవీ లేవు, మొత్తం సర్వనాశనం చేశారు. నీ కొడుకు ఓచముట్టుగా నా కొంపంతా పాడు చేశారు కదే, దీనివల్ల ఏమి సాధించావే? నువ్వు ఒక్కనాడు నిజం చెప్పి ఉంటే నా కొడుకుని తిట్టో కొట్టో నయానో భయాన్నో దారిలో పెట్టుకుని బాగు చేసుకునేవాడిని. నా కొడుకుని పాడు చేసిన నువ్వు నా పెళ్ళంగా ఉండడానికి పనికిరేవు. అపుత్రత్వం వరం నృణాం కుపుత్రాత్ కుల పంసనాత్ త్యజేదేకం కులస్యార్థే నీతిరేష సనాతని. చెడ్డ కొడుకు పుట్టడం కంటే పిల్లలు పుట్టకపోవడమే మంచిది. కుపుత్రత్వం కంటే అపుత్రత్వమే మేలు. ఇటువంటి కొడుకు పుట్టడం కంటే పిల్లలు లేకపోతే బాగుండేది కదా. హాయిగా నువ్వు నేను కలిసి యజ్ఞం చేసుకునేవాళ్ళం. శాస్త్రం ఏం చెబుతోందంటే తన వంశమును నిలబెట్టుకోవడానికి, వంశం పాడైపోతున్నప్పుడు పాపిష్టివాడైన కొడుకును ఒకడిని విడిచిపెట్టాలి అని నీతి. ఇది సనాతనమైన నీతిట. అంటే ఇంట్లో కొడుకున్నాడు, ఆ కొడుకు వల్ల కొంప పాడైపోతుంది. అప్పుడు వాడిని గెట్ అవుట్ అని మెడబట్టి బయటికి ఎంటేయాలి. ఆ కొడుక్కి నాకు సంబంధం లేదని పేపర్లో ప్రకటన ఇచ్చేయాలి. వాడు చచ్చినట్టు భావించాలి. అలా వంశం నిలబెట్టుకోవడానికి ఒక కొడుకుని విడిచిపెట్టడమే ధర్మం. ఇప్పుడే నేను నా కొడుక్కి నివాపాంజలుడు ఇస్తున్నాను అంటే తిలోదకాలు, చేతిలోకి నీళ్లు తీసుకున్నాడు, నువ్వులు తీసుకున్నాడు, బయటికి వెళ్ళిపోయాడు. అక్కడున్న బ్రాహ్మణులందరినీ సంకల్పం చెప్పండి అన్నాడు. ఈయన సంకల్పం చెప్పాడు. నా కొడుకు గొండనీజి అనేవాడు చచ్చిపోయాడు, వాడికి సద్గతులు కలుగ్గాక అని నువ్వులు నీళ్లు బతికొడగా విడిచిపెట్టేశాడు. అలా విడిచిపెడితే వాడు చచ్చిన వాడి కింద లెక్కట. తండ్రి కనుక అలాగా తిలోదకాలు ఇస్తే ఆ కొడుకు ఇక బతికిన వాడితో సమానం కాదు. వాడు మళ్ళీ ఇంట్లోకి రావాలంటే దత్తత తీసుకోవాలి, అది శాస్త్రం. అందుకే ఆయన కొండ బద్దలు కొట్టేసి మరి వాడికి ఇచ్చేశాడు. కొండ ఎప్పుడు పగలు కొడతారు? ఢామ్ అన్నప్పుడు. అలా కొండ ఢామ్మని పగలగొట్టి తిలోదకాలు ఇచ్చాడు. ఇంకా కోపం ఆగలేదు. నీకు నాకు ఇక సంబంధం లేదు, నీలాంటి పాపిష్టి పెళ్ళం ఉండడం కంటే నాకు పెళ్ళం లేకపోయినా పర్వాలేదు అని ఆవిడ కూడా విడాక్ 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 అని కట్టేశాడు. సాధారణంగా అలా చెయ్యరు. ఆ టైంలో ఏ దరిద్రుడి దగ్గర నుంచి ఇది నేర్చుకున్నాడో, ఏ సంప్రదాయం వచ్చిందో భార్య కూడా ఇచ్చేసాట. ఇది ఇంకా కోపమే. కోపం రావచ్చు కానీ ఎంత చెడ్డదైనా పెళ్ళాన్ని విడిచిపెట్టకూడదు. ఇది మాత్రం తప్పనే చెప్పారు శాస్త్రంలో, పురాణంలో చెప్పారు. భార్య ఎంత దుర్మార్గురాలైనా
కొడుకు మీద కోపంతో భార్యను విడిచిపెట్టవు, కావాలంటే కొంతకాలం మాట్లాడడం మాని, ఆవిడ చేతి కూడు తినడం మాని, కానీ పెళ్ళాన్ని విడిచిపెట్టి రెండో పెళ్లి కూడా చేసుకున్నట్టు ఇమీడియట్లీగా. ఆ కాలం కాబట్టి చెల్లిందనుకోండి, ఇప్పుడే కోర్టులు ఈయన చచ్చిపోయినట్టుగా విడాకులు ఇస్తాయి. అందువల్ల కోర్టులు కొంత నిలబెట్టకపోతే ఇలా కొంపలు కూలిపోవు. మరీ నీచమైతే విడిచిపెట్టాలి, కానీ క్షణికోద్రేకంతో విడిచిపెట్టకూడదు కదా. ఎంతో భక్తితో వేదమంత్రాల మధ్యలో పెళ్లి చేస్తున్నారు. నేను ప్రాణం పోయినా విడిచిపెట్టను అని ఒక శపథం చేశాడు. విడిచిపెట్టాలి అంటే తగిన కారణం ఉండాలి. సరే, ఆమెయితేనే ఆవిడ విడిచిపెట్టేసి కించిత్ కమత్ర శరణం భవేత్ అనుకుంటూ మరో పెళ్ళాన్ని చేసేసుకున్నాడు. ఈ విషయం ఏది పెళ్ళాన్ని విడిచిపెట్టాడని, కొడుక్కి బతికొండగానే తిలోదకాలు ఇచ్చాడని ఈ విషయాన్ని ఆ చుట్టుపక్కల ఇళ్ళవాళ్ళు కొంతమంది ద్యోతగృహంలో ఉన్న గుణనిధి చెవిలో వేశారు. అంటే అప్పుడే వాట్సాప్ వెళ్ళిపోయింది అక్కడికి. వాట్సాప్ మెసేజీ, టెలిగ్రామ్ మెసేజీ, సిగ్నల్ మెసేజీ, 24 న్యూస్ ఛానల్ ద్వారా వెళ్ళిపోయి ఇంకేముంది. వాడు వణికిపోయాడు. మా నాన్న కోపం నాకు తెలుసు, మా అమ్మనే మెడబట్టుకు గెంటాడంటే నేను ఇంటికి వెళ్ళానంటే మళ్ళీ కర్రతో నా బుర్ర మీద కొట్టి నన్ను చంపి మళ్ళీ పిండం పెడతాడు. ఈ గండం నుంచి నేను బయటపడాలి. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళను. దేశాంతరే హ్యస్తి ధనః సద్విద్యః సుఖమేధతే భయమస్తి ధనే చౌరాత్ సవిద్య సర్వతో భయః. అప్పుడు వాడికి విద్య విలువ గుర్తుకొచ్చిందిట. నేను చిన్నప్పటి నుంచి చదువుకోలేదు, జోదం తప్ప నాకు వేదం రాదు. అందుకే మన పెద్దలు ఏం చెప్పారు, దేశాంతరే ఊరు వదిలి ఇంకో చోటకి వెళ్ళినప్పుడు అక్కడ ఈ భౌతికమైన డబ్బు కంటే విద్య గొప్ప డబ్బు. ఇంట్లో ఉన్నప్పటికంటే బయటికి వెళ్ళినప్పుడు విద్యతో బతకవచ్చు. ఇప్పుడు చాలామంది అమెరికా దేంతో వెళుతున్నారు, చదువుకున్నారు కాబట్టి వెళుతున్నారు. కేవలం డబ్బుతో వెళ్ళరు. కష్టపడి చదువుకుని సాఫ్ట్వేరో మెడిసిన్నో ఇంకోటో చదువుకుని ఈ విద్య వల్ల దేశం కాని దేశానికి వెళ్ళి కోట్లు సంపాదిస్తున్నారు, కీర్తి తెచ్చుకుంటున్నారు. అంటే విద్యాధనం సర్వధన ప్రధానం అని నిరూపించారు వాళ్ళు. మేము ఇన్ని దేశాలు అలా తిరుగుతున్నాం, డబ్బులు పెట్టుకు తిరుగుతున్నామా? కేవలం డబ్బు ఉంటే వెళ్ళగలమా? మా పాండిత్యం వల్ల అమెరికా వెళ్ళాం, దక్షిణాఫ్రికా వెడుతున్నాం. రేపు ఆగస్టులో దక్షిణాఫ్రికాలో అద్భుతమైన సభ పెడుతున్నారు. అపూర్వ రీతిలో సీతారామరాజు గారని అక్కడ తెలుగు అసోసియేషన్ సెక్రటరీగా ప్రెసిడెంట్ గారు ఆయన నిన్నే కన్ఫర్మ్ చేసాం. వినాయక చతుర్థి నాటికి ఇక్కడికి వచ్చేలాగా కార్యక్రమం ఏర్పాటు చేశారు. 2000 మంది సభ్యులట ఎదురు చూస్తున్నారని చెప్పారు వారు. గురువుగారు మీరు ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తున్నారు, మొదటి శతావధానం మీదే అన్నారు. ఏది ఏకదివస శతావధానం చేయిస్తున్నారు. దక్షిణాఫ్రికా, అక్టోబర్లోనేమో ఆస్ట్రేలియా. ఇదిగో రేపో మాప అన్నపూర్ణ గారు వస్తారు ఇక్కడికి. దూరదర్శన్లో పనిచేసిన అన్నపూర్ణ గారు చాలా గొప్ప ఆవిడ ఇంజనీర్ విభాగంలో చేసి మొన్నే రిటైర్ అయిపోయి అప్పుడప్పుడు వాళ్ళ అమ్మాయి దగ్గరికి వెడుతూ ఉంటారు. వాళ్ళ నాన్నగారు పోవటం వల్ల రాలేదు, కానీ లేకపోతే వచ్చేవారు ఇక్కడికి. ఆ దూరదర్శన్ అన్నపూర్ణ గారు అక్కడ ఆస్ట్రేలియాలో కూడా ఒక గ్రూప్ తయారు చేశారు. ఇదిగో ఆస్ట్రేలియా అక్టోబర్లో పెడుతున్నాం. సరే, ప్రతి సంవత్సరం వెళ్ళి అమెరికా ఉండనే ఉంది. అది కాక జూన్ 19 నుంచేమో షెంగిన్ వీసా మీద ఆమ్స్టర్డామ్ నెదర్లాండ్స్, జర్మనీ, తర్వాత ఇంకోటి ఏంటి డెన్మార్క్, స్విట్జర్లాండ్, ఇంకేవో 2-3 దేశాలు అన్ని పేర్లు ఎక్కడ గుర్తుంటాయి. ఇవన్నీ తిరిగి అక్కడ నుంచి గ్రేట్ బ్రిటన్ పెడుతున్నాం. ఇంగ్లాండ్ వెళ్ళి మళ్ళీ జూలైలో తిరిగి వస్తాం. వచ్చి రాగానే ఇందాక చెప్పినట్టుగా ఆగస్టులో దక్షిణ ఆఫ్రికా, ఆ తర్వాత ఆస్ట్రేలియా, ఆ తర్వాత ఇంకో చోట. ఇలా ఇన్ని ప్రదేశాలు ఎలా పెడుతున్నామంటే కేవలం ఆ భగవంతుడు ఇచ్చినటువంటి వాక్శక్తి వల్ల, విద్య వల్ల. అందుకని విద్య దేశాంతరంలో ధనం అన్నారు. ఈ దేశం వదిలి ఇంకో చోట కడితే విద్యాధనం అక్కడ. అందుకే సద్విద్య సుఖమేధతే. సమాసం అవటం వల్ల సద్విద్య అయిందండోయ్. అంటే సద్విద్య కలిగిన వాడు సద్విద్యుడు అనమాట. విద్య అనే శబ్దం ఇలా ఎందుకు మారిందని కొందరికి అనుమానం రాకుండా ఉండని చెబుతున్నాను. బాగా చదువుకున్న విద్య కలిగిన విద్యావేత్త ఉన్నాడే వాడు ఎక్కడికి వెళ్ళినా సుఖాన్ని పొందుతాడు. భయమస్తి ధనే చౌరాత్. అంటే దొంగతనం వల్ల డబ్బుకి భయం ఉన్నది. ఒక ఆవిడ బస్సు ఎక్కింది, ఫ్రీ కదా అని బస్సు ఎక్కింది, అంతే మెడలో గొలుసు కొట్టేసట. జరిగింది చూడండి, నేనే అబద్ధం అట్లా. ఊరికే వచ్చింది అని బస్సు ఎక్కగానే 10 కాసులు గొలుసు కొట్టేశాడు.
అయ్యింది. అవునా? ధనమునకు దొంగ భయం ఉంటుంది. డబ్బు ఎంత సంపాదించండి, జాగ్రత్తగా ఉండొచ్చు, పోవచ్చు, మెడలో గొలుసు కొట్టేయచ్చు, చెప్పులు కొట్టేయచ్చు, జేబులో చేయట్టి పరుసుని కొట్టేయచ్చు, గుళ్ళోకి వెళ్ళి గోవిందా గోవిందా అంటే జేబులో చేయట్టి పోయిందా పోయిందా అని వాడు పట్టుకుపోతాడు. కాబట్టి డబ్బులకు ఎప్పుడు దొంగ భయం ఉంటుంది. కానీ దొంగ భయం లేనిదేది విద్యాధనం. నీ విద్యను ఎవడెత్తుకుపోతాడు? నీ చదువుకున్న చదువుని ఎవడు పట్టుకెళ్ళాడు. నీ చదువు నీలోనే ఉంటుంది. ఇంకా విచిత్రం ఏంటంటే డబ్బు ఖర్చు పెడితే తరిగిపోతుంది. క్రెడిట్ కార్డు ఉంది కదా అని ఏ షాపింగ్ అయినా టపా చేస్తే అది షాపింగ్ కాదు, క్రాఫింగే. డబ్బంతా ఖర్చు పెడితే నాశనం అవుతుంది. కానీ విద్యాధనమో ఖర్చు పెట్టే కొద్దీ పెరుగుతుందిట. వెయ్యీకృతే వర్ధత ఏవ నిత్యం విద్యాధనం సర్వధన ప్రధానం. అనగా ఇప్పుడు నేను ఉన్నాను, కాశీఖండం చెప్పాను, మళ్ళీ రేపు చెబుతున్నాను అంటే ఖర్చు పెట్టడమే. చెప్పడం అంటే చెప్పే కొద్దీ ఏమవుతుంది, నాకు ఇంకా శ్లోకాలు గుర్తుండిపోతాయి, ఇంకా జ్ఞాపక శక్తి పెరిగిపోతుంది. 10 సార్లు చెబితే ఆ పుస్తకంలో ఉంటుంది. కొంతమంది నచ్చే పెట్టండి, కానీ మాకు అలాగదే చెప్పే కొద్దీ ఇంకా ఏమవుతుంది. ఇప్పుడు వాళ్ళు ఉన్నారు, భాగవతం మొదట్లో చదివినప్పుడు ఒక అధ్యాయానికి గంట పట్టింది. ఇప్పుడు దాదాపు ఒక 100 సార్లు కంటే సెంచరీలు కొట్టేశారు కొందరు. మరి కొంతమంది 10-15 సార్లు చదివారు. చదవడం వల్ల ఏమవుతుంది, అది బాగా నలిగిపోయింది. ఇప్పుడు ఏమవుతుంది, టప్ప చదివేస్తున్నారు, చక్కా చదువుతున్నారు. మొదట్లో సప్తాహంలో 2 కలిస్తే ఒక పారాయణ చేసేవారు. ఇప్పుడు ఒకళ్ళు 2 పారాయణలు చేస్తున్నారు. కారణం చదవడం వల్ల. ఇక్కడ ఖర్చు పెట్టడం అంటే అదనమాట, ప్రాక్టీస్ పెరిగిపోతుంది. కాబట్టి చదువు ఎంత ఎక్కువగా ఇతరులకి అప్పగిస్తే అంత పెరుగుతుంది. డబ్బు ఖర్చు పెడితే తరిగిపోతుంది. బ్యాంకులో 1,00,000 రూపాయలు డొనేట్ చేసామనుకోండి మాకు సింహాసనానికి, ఆ 1,00,000 పోయినట్టే, ఇక మళ్ళీ మీ దగ్గర రాదు. పుణ్యం వస్తుంది కానీ డబ్బులు ఉండవు, కొత్త డబ్బులు తెచ్చుకోవాలి. కానీ ఈ డబ్బు అలా కాదు, ఎంత ఎక్కువ ఇతరులకు ఇస్తే అంత పెరుగుతూ ఉంటుంది. అందుకనే విద్యాధనం అన్ని ధనముల్లో గొప్ప ధనం అన్నారు. ఆ ధనం నేను పాడు చేసుకున్నాను. ధనము నిప్పత్సరంబు విద్యయు హొళ్ళక్కి అంటాడు శ్రీనాథుడు అనువాదంలో. డబ్బు నా దగ్గర లేదు, ఉన్నదంతా పాడు చేశాను. విద్యయు హొళ్ళక్కి, విద్య శూన్యం, హొళక్కి అంటే శూన్యం, ఏమీ లేదు, చదువు లేదు, సొంటని డబ్బులు పాడు చేశాను. నరునకెప్పాట విద్యా ధనంబధనము, ఎంత చక్కని అనువాదం. నరునకు, ఈయన దేశాంతరే అంటే ఈయన దేశాంతరం బదులుగా ఎప్పాట అంటే ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా నరునకెప్పాట విద్యాధనంబధనము చోర బాధాధికము చే చోరవోవు ధనము ధనమౌనే ఎన్ని చందముల తలప. ఏం పద్యం అండి అది, పద్యం అంటే దొంగలు మొదలైన వాళ్ళ భయం పొందే డబ్బు డబ్బా కాదు, ఆ ధనముని ఎన్ని చందముల తలప అన్నాడు. పైగా డబ్బుకి దొంగే కాదు, గవర్నమెంట్ భయం ఎక్కువ. ట్యాక్స్ కట్టకపోతే నోటీస్ వస్తుంది నీకు. బ్యాంకులో డబ్బులు ఎక్కువ ఉన్నాయా, కట్టు అంటారు. అక్కడి నుంచి వీడు కట్టక నానాయాతన పడడానికి బాధపడతాడు. దానికోసం ఈ ఇన్కమ్ ట్యాక్స్ బాధ తప్పించుకోవడానికి ఎల్ఐసి చేసి మళ్ళీ అది కట్టలేక ఇంకో బాధపడి ఇంకోటికి ఎవడికో లోన్ ఇచ్చి ఇచ్చి చివరికి ప్రైవేట్ లోన్లు ఇచ్చి ఆ డబ్బు తిరిగిదాకా నాశనం అయిపోయిన వాళ్ళు ఉన్నారు. రిటైర్ అయ్యాక 13 లక్షలట బ్యాంకులో ఉంటే ట్యాక్స్ కట్టాలని పనికి మళ్ళీ ఎవడుకో నమ్మి ఇచ్చేట ఒక ఆయన, వాడి దగ్గర నుంచి డబ్బులు రావు. ఎన్ని బాధలు డబ్బుకి. కానీ విద్యాధనానికి ఆ భయం లేదు కదా, ఆ ధనం లేదు కదా, నా దగ్గర విద్యాధనం లేదు కదా. ఇంతకాలం ఇతరులకు పెట్టాను, ఇప్పుడు అడుక్కుని ఎలా బతకను అని ఏడ్చాడు. ఇంకా ఊళ్ళో ఉండలేకపోయాడు. పైగా ఎంతకాలం వీడి డబ్బు తిని వీడితో పాటు ఆనందంగా అనుభవించి వీడి సొమ్ములతో సుఖాలు అనుభవించిన వాళ్ళు వీడి దగ్గర డబ్బు లేదని తిరిగానే పో అన్నారట. వీడు 2-3 రోజులు జోదశాలలో తిరిగాడండోయ్. ఆ తిరిగి రెండై అనేవాట. ఈ పేకాట్రాయిలకు ఇదో లక్షణం. ఆడుతున్నప్పుడు వెనక నుండి ఉండి 2 వచ్చింది అంటాడు. ఏమిటో 2 నాకు ఇప్పుడు కూడా అర్థం కదా, 2 ఏమిటో తెలియదు, 4 అంటాడు, ఇది అంటాడు. నాకు వస్తేగా వచ్చిన వాడు మీరు చెప్పరు. కాబట్టి వీడు వెనక నుంచి 2, 3 అంటుంటే వాళ్ళు డెబ్బై ఒకటి 2 ఇచ్చుకుని ఇక్కడ మా క్లూస్ ఇస్తావా అని గెంటేశారు. దాంతో ఇంకా ఊరు వదిలి ఏడుస్తూ బయలుదేరాడు. 3 రోజులు తిండి లేక మళ్ళా మాడిపోయాడు పాపం. ఉపవాసంతో, కటిక ఉపవాసంతో
కీకారణ్యంలో నడిచాడు. ఆ అడవిలో పులులు సింహాలు తప్ప, పావులు తప్ప మనుషులు కనపడరు. పండు కూడా దొరకలేదు వాడికి. ఎప్పుడైనా ఇతరులకు అన్నదానం చేస్తే కదా, దాంతో ఆహారం దొరకలేదు. ఓ రోజున చీకట్లో రాత్రి అడవిలో చెట్టెక్కి కూర్చున్నటువంటి పాపం తిండి లేక కడుపు అంతా గిరగిరలాడిపోతుంది. గింగిరతో పెట్టేట కడుపు బాగా గిరగిర తిరుగుతూ ఉండగా, తిప్పేస్తూ ఉండగా గ్యాస్ ట్రబుల్ తట్టుకోలేక అప్పుడు ఏడ్చి అమ్మని తలుచుకున్నాడు వాడు. ఆహా, ఈ ప్రపంచంలో తల్లికి మించినటువంటి దేవత ఎక్కడైనా ఉన్నదా? ఈ శ్లోకానికి తెలుగు అనువాదానికి రెంటికి తేడా కనిపెడదురు కానీ సదా అభ్యుదితే అభ్యుదితే భానౌ ప్రసూహు మే మృష్టభోజనం దద్యా దద్యాత్రకం యాచే యాచేహ జననీనమే. యాచే యాచేన అంటే అడిగినా అడగకపోయినా, భానువు సూర్యభగవానుడు అభ్యుదితే ఉదయించడానికి ముందే, సూర్యోదయానికి ముందు మా అమ్మ తెల్లవారుజామున లేచి నేను అడిగినా అడగకపోయినా, అమ్మ ఆకలి అని అనకపోయినా సరే మృష్టాన్న భోజనం పెట్టేది. మంచి రకరకాల పిండి వంటలతో భోజనం పెట్టేది. పైగా దద్యా దద్యాత్ దద్యాత్ అటవేగా అంటే పెరుగుతోటి అన్నం పెట్టేది. అటువంటి మా తల్లికి దూరం అయిపోయాను, మా అమ్మకి అన్యాయం చేశాను. నేను ఇప్పుడు ఎవరిని అన్నం పెట్టమని అడగను, అమ్మకి దూరం అయిపోయిన వాడికి అన్నం ఉంటుందా అని ఏడ్చాడు. చక్కని శ్లోకం కదండి. అమ్మ నాకు దూరం అయింది, సూర్యోదయానికి ముందు అన్నం పెట్టేది, మృష్టాన్న భోజనం పెట్టేది, పెరుగన్నం పెట్టేది, ఆవిడికి దూరం అయ్యాను, ఆవిడికి అన్యాయం చేశాను అనుకున్నాడు. మహాత్ముడు శ్రీనాథుడు అంతందంగా మనస్సు కరిగించే పద్యం రాశాడు. అరుణగభస్తి బింబమృదయాద్రిపయిల్ పొడతేరా గిన్నెలో పెరుగును వంటకంబు వడపిందియలు కుడువంగబెట్టు నిర్భర కరుణాధురీనయగు ప్రాణము ప్రాణము తల్లి అన్నదే, ప్రాణము ప్రాణము తల్లి ఉన్నదే. హరహర ఎవ్వరింక కడుపారగ పెట్టెదరీప్సిత అన్నముల్. సూర్యుడు ఎర్రని రంగులో తూర్పు దిక్కును ఉదయిస్తాడు, అంటే ఉదయించే సూర్యుడు. ఆ సూర్యబింబం ఎర్రని బింబం తూర్పు దిక్కును ఉదయించటానికి ముందే మా అమ్మ బంగారపు గిన్నెలో పెరుగు అన్నం కలిపి వడపిందులు, ఇందాక చెప్పారుగా మామిడి పిందులు, ఊరగాయ పిందులు, అవి కూడా నంచి మరిగా నేను తినడానికి ఎక్కడ ఇబ్బంది పడతాను అని కలిపి నోటికి ముద్దలు పెట్టేది. నోట్లో పెరుగన్నం పెట్టి ఆవకాయ నంచుకోరా, ఇదిగో పులిహార బాగుందిరా, ఇదిగో నిన్నటి దద్దోజనం రా అని రకరకాల పదార్థాలన్నీ నోటికి పెట్టేది. ఇక్కడ దాకా పీకి దాకా పెట్టేది. మూతి కడిగేది, మంచినీళ్ళు ఇచ్చేది. నా కడుపుని నేను గుర్తించలేదు, నా ఆకలి ఎంతో నేను ఎంత తింటానో ఆవిడికి తెలుసు, మా అమ్మకి తెలిసినట్టుగా నేను ఎంత తింటానో ఇంకెవరికీ తెలియదు. అలా ఇక్కడ దాకా అన్నం పెట్టింది మా అమ్మ. అలాంటి తల్లి ఉన్నదే ఇవాళ నా దగ్గర ఉందా లేదే? శివభక్తుడు, పరమశివభక్తుడు కనుక హరహర ఎవరింక కడుపహారగా పెట్టదు రీప్సిత అన్నములు. ఈయన క్వమే అన్నాడు, ఈయన క్వమే తీసిపారేశాడు. హరహర ఎవరు పెడతారు అని ఒక హరహర శబ్దం చేర్చాడు. అంటే ఎంత కష్టం వచ్చినా ఆ భగవంతుడి నామాన్ని, నీ ఇష్టదేవత నామాన్ని తలుచుకోరా బాగుపడతామని మనకి చెప్పకుండా చెప్పడం. ఆయన నోటి నుంచి శివశబ్దంలో వస్తూనే ఉంటుంది. హరహర హరహర అనకుండా ఎక్కడ ఉండడు, ఎక్కడ వీలుంటే ఎక్కడ పెడతాడు. నేను ఎన్నిసార్లు చూశాను ఆ పద్యాల్లో. ఇంచుమించుగా భీమేశ్వర పురాణంలో కానీ, కాశీఖండంలో కానీ అన్ని చోట్ల హరహర కనపడతాడు. ఇంకా నాకు కడుపార కోరిన అన్నం ఎవరు పెడతారు, తల్లికి సాటి ఎవరు అని ఏడ్చాట. కానీ ఇప్పుడు ఏం చేస్తాం, ఆ కాలం తిరిగి రాదు, వెనక్కి వెళ్ళలేం అనుకుంటూ ఉండగా క్రమంగా సూర్యుడు అస్తమించాడు. అక్కడే చెట్టు మీద కూర్చున్నాడు. సూర్యోదయం అయ్యింది. తోచిన దారిని వెళ్ళిపోయాడు. వాడు ఎక్కడికి వెళ్తున్నాడో వాడికే తెలియదు. ఒక చోట ఒక నగరం ఉన్నది, కాశీకి దగ్గరలో ఉన్న నగరం. కాశీలో కదండి, కాశీలో చచ్చుంటే వీడికి ముక్తే వచ్చేది. కాశీ వెడుతున్న మార్గంలో ఒక నగరం కనపడింది. ఆ నగరానికి బయట ఊరికి బాగా దూరంగా ఒక గృహస్థుడు కోటీశ్వరుడు ఇల్లు కట్టుకున్నాడు.
ఇంట్లోనే గుడి కూడా కట్టుకున్నాడు. పూర్వం కోటీశ్వరులంతా ఇంట్లో మందిరం పెట్టుకునేవారు. మీరు చూడండి, చాలామంది ఇళ్లలో చిన్న దేవాలయాలు ఉంటాయి. ఇప్పుడు అపార్ట్మెంట్లో ఆ కల్చర్ వచ్చిందండి. కొన్ని చోట్ల అపార్ట్మెంట్లో చిన్న వినాయకుడి గుడో, వెంకటేశ్వరుడి గుడో, శివాలయమో కడుతున్నారు. ఆ గేటెడ్ కమ్యూనిటీ వాళ్ళంతా అక్కడ చేరి ఆ ఆలయాల్లో పూజలు చేస్తారు. పాపం మొత్తం మీద నగరానికి చివరిలో ఉన్నటువంటి ఒక గృహస్థుడు తన ఇల్లు, లంకంత పెద్ద ఇల్లు ఉంది, ఆ ఇంటి కాంపౌండ్లో శివాలయం కట్టించుకున్నాడు. గంగా తీరం అది పైగా. అక్కడున్న శివాలయంలో అనుకోకుండా శివరాత్రి వచ్చింది కనుక ఆ శివరాత్రి నాడు శివాభిషేకం చేశాడు. అంటే ఈ గుణనిధిగాడు శివరాత్రి అవుతుండగా పొద్దున్నకి అక్కడికి వెళ్ళాడు. రాత్రికి శివరాత్రికి ఉపవాసం ఉండి జాగరణ చేస్తారు, వీడు పగటి వేళ అక్కడికి వెళ్ళాడు. శివరాత్రి నాడు ఉపవాసం ఉంటారు తప్ప పూర్వకాలంలో భోజనం చేసేవారు కాదు. శివరాత్రి నాడు ఎన్ని మెతుకులు తింటే అన్ని పురుగులు తిన్నట్టు అని చేస్తాను. ఆ కాలం వేరు. అందుకని గృహస్థుడు ఏం చేశాడు, ఆలయంలో 3 పూట్ల నివేదనలు మాత్రం పెట్టాడు, శివుడికి మాత్రం పెట్టాడు. లడ్డూలు, దద్యోదనం, పెరుగన్నం, పాయసపాత్ర, సాంబారన్నాలు, అప్పడాలు, వడియాలు, కడియాలు, బిడియాలు, అన్ని రకాల పిండి వంటలు లోపల పెట్టారు. కొన్నేమో గుమగుమలాడుతున్నటువంటి మిరపకాయల పోపు పెట్టారు, కొన్నింట్లో మిరియాల పొడి వేశారు, సొంఠి పొడి వేశారు. ఎంత సొంఠైనా కాస్త సొంఠి కడుపులో వేసుకుంటే కడుపులో ఉన్నటువంటి దిక్కుమాల గ్యాస్ ట్రబుల్ తొలగిపోతున్నట్టు, అందుకని సొంఠితో కూడా అన్నం వండేవారు. ఇంకా రకరకాల పదార్థాలు, ఉల్బణం, అనుల్బణం, ఉల్బణానుల్బణం అనే 3 రకాల పదార్థాలు. ఇవి కాక అన్ని రకాల వ్యంజనాలు, పచ్చళ్ళు, ఇవన్నీ కూడా ఉన్నాయి. వాటితో కూడిన ఆహార పదార్థాలు గుళ్ళో పెట్టి నివేదన చేశారు. ఈ ఘుమఘుమ ఆ వీధి దాకా వచ్చిన గుణనిధి ముక్కుల్లో గడిపోయిందండి. ఆహా పులిహార, ఓహో దద్దోజనం, ఓహో మిరియాలన్నం, ఓహోహోహో కట్టు పొంగలి, ఓహో పెసరపప్పు అన్నం అనుకుంటూ గెజగెజలాడిపోయాడు వాడు. ఆకలికి మాడిపోతున్న వాడికి ఈ పోపుల వాసన టాపు లేపేస్తుందండి అనుకుంటూ ఆ లోపలికి ప్రవేశించాడు. లోపల భవనం ప్రాంగణంలో ఉన్న గుడి. ఆ గుడి దగ్గర మీలాంటి భక్తులు ఎంతోమంది కూర్చున్నారు. కూర్చుని శివనామస్మరణం చేసుకుంటున్నారు. అక్కడికి వచ్చి గుడి లోపలికి తొంగి చూశాడు వీడు. గుడి నిండా నైవేద్యాలే. గర్భాలయం, గర్భాలయానికి ముందు ఉపగర్భాలయం, ఉపగర్భాలయంలో పాత్రలు ఉన్నాయి. ఆ బయట కూర్చున్నవాడు జనాలు దర్శనం చేసుకున్నవాళ్ళు అంతా అలా పక్కన కూర్చున్నారు. అది ఇంట్లో గుడి కాబట్టి జనాలను తోసేయట్లేదు. అది గుళ్ళు అయితే ఉండనివ్వరు అనుకోండి. ఆ నివేదనలు చూసినవాడు ఎదురుగుండా కూర్చుని నివేదన మీద దృష్టి ఎవరో ఒకళ్ళిద్దరికి, కానీ మిగతా వాళ్ళందరికీ శివుడి మీదే దృష్టి, ఆహారం మీద లేదు. వాళ్ళు కూర్చుని భజనలు చేసుకుంటున్నారు. ఎంతలో వీడు వచ్చాడు, శివదర్శనం చేసుకున్నట్టుగా నటించాడు. అలా దండం పెట్టి ప్రసాదం పెట్టరా అండి అన్నాడు. వాడు ఎగాదిగా చూసి, నువ్వెక్కడ దొరికేవరా, ప్రసాదం అంటున్నావు పొద్దున్నే, ఈరోజు శివరాత్రి, కట్టిక ఉపవాసం ఉంటాం, ఈ నివేదనలన్నీ ఇక్కడే ఉంటాయి, మళ్ళీ సాయంత్రం కూడా కొత్త నివేదనలు వస్తాయి, ఇవి అవి రేపు ఉదయం పెడతారు, రేపటిదాకా నో ఫుడ్ నో బెడ్ అనగానే వీడికి త్రెడ్డ దిగినట్టయింది. అయ్య నా కర్మగారి, ఇవాళే శివరాత్రి వాళ్ళ 3 రోజులుగా సమస్తాంగములు మాడిపోయి ఉన్నాయి నాకు. ఆ సమయంలో ఎక్కడికి వస్తే ప్రసాదం పెడతారేమో అంటే శనిగాడు ఎక్కడికి వెడితే అక్కడికి వాడికంటే ముందు శని వెళ్ళినట్టుగా అయిపోయింది అనుకున్నట్టు. కొంతమంది ఉంటారండి, దరిద్రులు పెడితే వాడికంటే ముందే దరిద్రం పెడుతుందిట. అలా ఈ పూటే శివరాత్రి ఎందుకు వచ్చిందని బాధపడ్డాడు. కానీ ఏం చేస్తాడు, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈరోజు ఇంకెక్కడికి నడవలేను, వెళ్ళినా అన్నం దొరకదు, దాని బదులు గుళ్ళో ఉంటే ఒక రాత్రి కాకపోతే ఒక రాత్రి అయినా భోజనం దొరుకుతుందని అక్కడే కూర్చున్నాడు. ఇంతలో కొందరు అన్నారు, మధ్యాహ్నం అవుతోంది స్నానం చేయాలన్నారట. ఇదొక గొడవ వచ్చింది. స్నానం చేయకపోతే ప్రసాదం పెట్టరేమోనని వాళ్ళతో వెళ్ళి బుడుంగని ఆ గంగ మడుగులో ములిగాడు. ఆ మడుగులో బుడుంగని ములిగాడు. బయటకు వచ్చాడు. వాళ్ళంతా విభూతి పెట్టుకుంటూ ఉంటే వీడు విభూతి పెట్టుకున్నాడు. ఎందుకని? ప్రసాదం కోసం. ఆ తర్వాత వాళ్ళంతా శివశివ అంటూ అంటే వీడి బతుకులు ఎప్పుడైనా శివశివ అంటేగా, ఇప్పుడు మాత్రం శివశివ శివశివ అనుకున్నాడు. వాళ్ళతో కలిసి వచ్చాడు. వాళ్ళంతా పత్రి వేస్తే వీడు విసిరాడు. ఉసూరుమంటూ హుషారు లేకుండానే ఆ పత్రి విసిరాడు. క్రమంగా చీకటి పడగానే వీడి చేతికి కూడా తాళాలు ఇచ్చారు. సాధారణంగా మన వాళ్ళు కూర్చున్న వాళ్ళందరికీ తాళాలు ఇస్తారండి. టింగ్ 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 అని, ఓహో శివ ఓహో శివ అంటూ వాళ్ళంతా పాడుతూ ఉంటే వీడికి తాళం వేయడం రాపోయినా నటించాడు. వీడు తాళం వేస్తే అది అపశబ్దం, అది అయినా అని నటించడం మొదలెట్టాడు.
వీళ్ళంతా అరుస్తూ ఉంటే వీడు గొంతు దరిద్రపు గొంతు తాగి తాగి పాడైపోయింది, అందుకని అనేవాడు. అంటే నటన, శివశివ అనేవాడు కాదు, అయినా లోపల లోపల అన్నాడు మొదలెట్టాడు. ఇంకా పాటలు పాడారు వాళ్ళు, అద్భుతంగా పాడేశారు. శివుడి యొక్క మంత్రం ఎంత మధురమైనదండి. రాసిన వారు ఎవరో తెలియదు కానీ శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యంలో ఒక అద్భుతమైన పాట ఉన్నది. మహానుభావుడు ఘంటసాల పాడాడు కాబట్టి దానికి అంత మాధుర్యం వచ్చింది. మధురము శివ మంత్రం మహిలో మరువకెవో మనసా, మధురము శివ మంత్రం మహిలో మరువకే ఓ మనసా, ఇహ పర సాధనమే ఇహ పర సాధనమే ఇహ పర సాధనమే ఇహ పర సాధనమే నరులకు సురుచిర తారకమే, ఇహ పర సాధనమే నరులకు సురుచిర తారకమే, ఆగమ సంచారా ఆగమ సంచారా మా స్వాగతమిదే కొనుమా, ఆగమ సంచారా మా స్వాగతమిదే కొనుమా, భావజ సంహారా భావజ సంహారా నన్ను కావగరావయ్యా, పాలను ముంచదవో పాలను ముంచదవో ఓ పాలను ముంచదవో మున్నీటను ముల్చెదవో, పాలను ముంచెదవో మున్నీటను ముల్చెదవో, భారము నీదయ్యా నీ పాదము విడనయ్యా నీ పాదము విడనయ్యా, జయ హే సర్వేశ జయ హే సర్వేశ సతీ శాంభవి ప్రాణేశ, జయ హే సర్వేశ సతీ శాంభవి ప్రాణేశ, కారుణ్య గుణసాగరా కారుణ్య గుణసాగరా శ్రీకాళహస్తీశ్వర మమ్ము కాపాడరా శంకరా, మధురము శివ మంత్రము మహిలో మరువకే ఓ మనసా, ఇహ పర సాధనమే నరులకు సురుచిర తారకమే. 5 రాగాలతో పాడాడు. ఇది రాగమాలిక అంటారు. అందుకే రాగం అలా మారిపోతూ ఉంటుంది. మానవ మాత్రుడు పాడాడు ఆయన కాబట్టి అంత అందంగా పాడాడు మహానుభావుడు. అద్భుతమైన గానం చేసేవారు అరుదులో. శివరాత్రి మహిమని తెలియచేసే అపూర్వమైన గానం. శివరాత్రి నాడు తిన్నడు పాడినట్లుగా సినిమాలో చూపించారు. ఇక్కడ ఈయన కూడా వాళ్ళతో పాటు ఏదో పాడాడు, వాళ్ళు ఏదో పాడారు, ఈయన పాడాడు. అలా భజన చేస్తూ ఉండగా శివ శివ అంటూ ఉండగా బాగా దద్దోజనం తిన్న ఒక ఆయన, ఎప్పుడో 3 రోజుల క్రితం తిన్న దద్దోజన ప్రభావం ఇప్పుడు పడినట్టుంది, అందుకని అన్నాడు. అప్పుడప్పుడు చూసారు కొంతమంది కుర్చీలో కూర్చుని అంటూ ఉంటారు. నిజంగా నేను ఎంత అమాయకుడినండి. ఒక ఆవిడ అలా కుర్చీలో తలకాయ ఊపుతూ ఉంటే నా పురాణం బాగుంది, మధురంగా ఉంది, అందుకని ఆవిడ తల ఊపిందని తెలిసింది. తర్వాత చెప్పారు ఎవరు, ఆవిడ అందుకు రాలేదండి, మీ పురాణం విన్న తన్మయత్వంతో కదండి ఈ ఉపన్యాసానికి వచ్చే ముందు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉప్మా పెసరట్టు పెట్టారట. వాళ్ళ ఆ ఉప్మా పెసరట్టు తిన్న చిన్మయత్వంతో తల ఊపిందిట పాపం. నేనే అన్నీ మంచి అలాగే అనుకుంటాను, నా ఉపన్యాసం బాగుందేమో అని నేను భ్రమపడ్డా. కాబట్టి కొంతమందికి భలే కూర్చుంటే వచ్చేస్తున్నాం ఇలాగ కూర్చుని నిద్రపోగలుగుతారు. మరి కొంతమంది ఇలా వంగి మరి మంచం మీద కూర్చుని నిద్రపోతారు నడ్డి వెనక్కి పెట్టి. అలా ఒకడెవడో భజన చేస్తూ చేస్తూ కులికాడు, పక్కకి పడిపోయాడు. వాడి మీద వాళ్ళ ఆవిడ పడింది, ఆ పక్క ఆవిడ వాడి మీద పడ్డారు. ఇక అందరూ నిద్రపోవడం మొదలెట్టారు. ఒకటే నిద్ర, గాఢ నిద్రలోకి వెళ్ళిపోయారట అంతా కూడా. ఆహాహా ఏమి నిద్ర ఏమి నిద్ర.
ఇక్కడ రాశానండి, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి వచ్చి పడిపోయేది. మరి ఎలా వచ్చిందో నిద్ర? శివరాత్రి నాడు సాధారణంగా జాగరణ చేసే వాళ్ళకి భజన చేస్తుంటే నిద్ర రాకూడదు. వీడి కర్మో వాళ్ళ కర్మో ఏదో యోగం, మనకింత కథ నడవాలి. అందుకని నిద్ర వచ్చి అందరూ పడుకున్నారు. ఏది ఉన్నవాళ్ళు ఉన్నట్టే గుళ్ళో. అలా అందరూ నిద్రపోతూ ఉంటే నిద్ర లేనివాడు వీడు ఒక్కడే. ఎందుకని? కడుపు నక నక ఆడుతోంది, నకనకలు ఆడుతోంది. ఇప్పటికి 4వ రోజు రాత్రి తిండి లేక మాడిపోవడం. అందుకని అందరూ నిద్రపోయాక శివుడు ఉన్నాడు, నా కోసమే నిద్ర వీళ్ళకి ఇచ్చాడు, ఇది శివరాత్రి కాదు నా పాలిటి భోజన రాత్రి అనుకున్నాడు పాడు. అందరూ నిద్రపోయాక ఇప్పుడు గర్భాలయంలోకి వెళ్ళాడు. ఆ గర్భాలయంలో శివలింగం దగ్గర ఒక ఆవు నేతితో దీపం వెలిగించారు. ఒక్కే ఒత్తు అన్నది అంతలా ఒత్తి 3 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా వేశారు. అది కుందిలో వేశారు. అందులో నెయ్యి ఉంది. ఆ దీపం వెలుగుతోంది. ఆ దీప వెలుగులో లోపల ఉన్న ఆహారాలు చూశాడు. దీపం మందప్రభం దృష్ట్వా పక్వాన్న అవేక్షణాయస. అది ఆ దీపం ఆ టైంలో కొండెక్కేస్తోంది, కిందకి దిగిపోతోంది. దానివల్ల ఏమైంది? అక్కడ కాంతి తక్కువగా ఉంది. దాంతో పక్వాన్న అవేక్షణాయ కనపట్టలేదు. అందులో ఏది పాయసం ఏది దద్దోజనం తెలియట్లేదు. ఎటు నాగోలు వెళ్ళాలి ఎటు తార్నాకి వెళ్ళాలో తెలియట్లేదు. అలా అయిపోయింది బతుకు. చీకట్లో దీపం సరిగ్గా లేకపోతే ఏం కనపడుతుంది? వీడికి ఇష్టం లేదు అలా చీకట్లో ఏదో ఒకటి పట్టుకుపోయిందన్నాం. మళ్ళీ అక్కడ కూడా దొంగతనం చేసిన శాస్త్రోక్తంగా పాయసాన్నమే పట్టుకెళ్ళి తినాలని వాడు కోరిక. వాడికి షుగర్ లేదు. అసలు షుగర్ ఉండడానికి తిండి ఉంటేగా 3 రోజులుగా. తిండి ఎక్కువైతే షుగర్ వస్తుంది, కానీ అసలు తిండేలాగా మాడిపోతున్నాడు కనుక పాయసాన్న పాత్రనే పట్టుకెళ్ళాలనుకున్నాడు. అందులో ఏది పాయసమో ఏది గిన్నో తెలియదు. అందుకని ఏం చేశాడు? వెంటనే వాడి కట్టుకున్నటువంటి బట్ట ఉంది. ఆ బట్ట 4 రోజుల నుంచి దీక్షావస్త్రంగా అదే కట్టుకున్నాడు. దీక్షావస్త్రం అంటే అదే కట్టుకోమని కాదు, కానీ కొంతమంది అదే కట్టుకుని ఉతకకుండా 7 రోజులు అదే కట్టుకుంటారు. ఆ తర్వాత ఇక మొదలవుతుంది బర్రు 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 అని. దీక్షావస్త్రం అంటే ఆ పూట కట్టాక మర్నాడు ఉతుక్కుని కట్టుకోమని, అంతేగాని 7 రోజులు అదే కట్టుకుంటే ఏమవుతుంది? అలా దీక్షావస్త్రంలాగా కట్టుకున్న దిక్కుమాల గుడ్డది. అలా అయిపోకూడదు. ఆ గుడ్డని స్నానం కూడా సరిగ్గా చేయనటువంటి ఆ గుడ్డని చివర అంచు చింపాడు. ఈ అంచు ఉంటుందే పర్రుని చింపాడు. చింపపైన చిరిగిపోయేటట్టుందిలేండి. అది కట్టి కట్టి ఆ చింపిన దాన్ని ఇలా ఏం చేశాడు? నలిపాడు. నలిపి ఒత్తి చేశాడు. ఆ ఒత్తిని నెయ్యిలో వేశాడు. కానీ నెయ్యి కూడా లేదు అక్కడ. అందుకని పక్కనే నేతి జాడీ ఉంది. ఆ నేతి జాడీలో ఉన్న నెయ్యి కుంది నిండా పోశాడు. ఈలోపు పాత ఒత్తి కిందకి దిగిపోతుంది. దిగిపోతే కొండెక్కుతుంది. అందుకని ఏం చేశాడు? ఈ కొత్త ఒత్తిని ఈ పాత ఒత్తిలో ముట్టించి దీపం వెలిగించాడు. చూసారా? తన బట్టతో ఒత్తి చేసి ఆ ఒత్తి శివరాత్రి నాడు శివాలయంలో శివుడి సన్నిధిలో కుందిలో వేసి అందులో నెయ్యి పోసి పాత ఒత్తితో దీన్ని ముట్టించి కొత్తగా దీపారాధన శివాలయంలో శివరాత్రి నాడు అర్ధరాత్రి చేశాడు. తెలియకుండానే. ఇప్పుడు ఆ ధగధగలాడుతున్న వెలుతురులో చూశాడు. అన్నీ వెండి పాత్రలు, బంగారపు పాత్రలు. అందులో పెద్ద బంగారపు పాత్ర ఉన్నది. అంతా బంగారపు తేట. ఆ బిందెంతా బంగారపు బింది. దాని నిండా జీడిపప్పులు తేలుతున్న చిక్కని పాలతో తయారు చేసిన పాయసం. ఓరి దేవుడు, ఆ పాయసం రుచిని వర్ణించలేమను. అసలు దానిలోంచి వస్తున్న గుమగుమలు పీలుస్తూ ఉంటేనే ముక్కులు ఆనందంతో పరవశిస్తాయట. 25 లీటర్ల పాలు బాగా మరగబెట్టి, 25 సేర్లు పాలు మరగబెట్టి బాగా పాలు మరుగుతూ ఉంటే అందులో 25 సేర్ల పాలలో 4 కేజీల బియ్యమే పోసి 4 కేజీల జీడిపప్పులు, 4 కేజీల కిస్మిస్, బాదం పప్పులు, పైన యాలకులు, సుగంధ ద్రవ్యాలు వేసి అలా దాని నిండా ఆవు నెయ్యి పోసి, చిక్కని నెయ్యి పోసి తయారు చేసిన పాయసం. పైగా విత్ గోల్డెన్ పాట్, బంగారపు కొండలో ఉంది. వీడి మొహమ్మండ ఆ కొండను చూడగానే వీడికి ఎక్కడలేని ఆనందం కలిగింది. ఈ పాయసాన్నాన్ని తీసుకుని గంగా నదీ తీరానికి వెళ్ళి శుభ్రంగా ఆ పాయసం అంతా తినేస్తాను. ఈ ఉపవాస ఆయాస క్లేశం అంతా తొలగిపోతుంది. తర్వాత ఈ బంగారపు కొండ తోమేసి పట్టుకుపోయి అమ్మేసుకుంటే మళ్ళీ చతుర్వేదం ఆడుకోవచ్చు అనుకున్నాడు, జోదం ఆడుకోవచ్చు అనుకున్నాడు. ఆ పాయసం గిన్నె చేతితో పట్టుకున్నాడు. పాపం గుళ్ళోంచి బయటకు వచ్చాడు.
గుళ్ళోంచి బయటికి వెళ్ళాలిగా, కొంచెం టైం పడుతుంది. రేపటిదాకా ఆ ప్రయాణం అలా సాగుతుంది. రేపు చూద్దాం మిగతా కథ అంతా. నమ పార్వతీపతే హర హర మహాదేవ గోవింద. మధురము శివమంత్రం మహిలో మరువకే ఓ మనసా, మధురము శివమంత్రం మధురము శివమంత్రం మహిలో మరువకే ఓ మనసా, ఇహ పర సాధనమే 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 నరులకు సురుచిర తారకమే, ఇహ పర సాధనమే నరులకు సురుచిర తారకమే.